ఈ రోజులలో లంచం అనేది చాలా మామూలు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసుకుంటున్నారు, మనం చూస్తున్నాం. అయితే ఏసీబీ కూడా మంచి పని చేస్తున్నది. ఏసీబీ ప్రతిరోజు లంచగొండ అధికారిని అయితే పట్టుకుంటుంది. నిజంగా వాళ్ళని ప్రశంసించాలి. అయితే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, ఇక లంచాలు తీసుకుంటే వాళ్ళకు ఏసీబీని పట్టిస్తే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల పాలవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళ మీద జాలి చూపిస్తున్నారు కొంతమంది. ఈ జాలి చూపించే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పోయినప్పుడు ఇదే అధికారులు మనల్ని దొంగలు చూసినట్టు చూస్తారు. మనకు మర్యాద ఇవ్వరు, మనం చెప్పిన పని మీద ధ్యాస పెట్టరు, ఎందుకు వచ్చిండ్రు అన్నట్టుగానే చూస్తారు వాళ్ళు. అంటే కొంచెం లంచం వేసి నేను పని చేసి పెడతా అన్నట్టుగానే చూస్తారు వాళ్ళు మనకు. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇక వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎట్లుందంటే, ఈ ప్రభుత్వ కార్యాలయం మా అత్తగారిది అని అడుగుంటారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళ అత్త సొత్తుగానే భావిస్తారు వాళ్ళు. మా అత్త సొత్తు ఇది, మా అత్తగారి ఇల్లు ఇది, నువ్వు ఎందుకు వచ్చినవరా అన్నట్టుగానే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే లంచాలకు ఆశపడ్డోళ్ళు కదా. కాబట్టి అలాంటి వాళ్ళను ఏసీ పట్టుకుంటే తప్పులేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఈ కులం వాళ్ళని పట్టుకుంటారు, ఆ కులం వాళ్ళని పట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. లంచగొండులకు ఏ కులం అయితే ఉన్నది, వాళ్ళు లంచగొండులు, వాళ్ళకే ప్రత్యేక కులం ఉన్నది. కాబట్టి ఈ కులాన్ని చూడొద్దు, ఈ మతాన్ని చూడొద్దు. వాళ్ళు ఏదైతే అత్తగారి ఇల్లు అనుకుంటున్నారో ఆ ఇంట్లోకి వెళ్ళి బయట నెట్టివేయాలి వాళ్ళని. కాబట్టి ఏసీబీ చేస్తున్న పని చాలా మంచి పని. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి జాలి కానీ, ఎలాంటి దయ కానీ, ఎలాంటి కరుణ చూపించద్దు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది.